హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని ఇంట్లో కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ కలశాన్ని ఎంత ఈజీగా తక్కువ టైంలో ఎవరైనా చేసుకునే విధంగా ఎంత తొందరగా చేసుకోవాలో ఆ తొందరలోనే మనకి అందంగా కనబడేలాగా నేను ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా చివరి వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మధ్యలో అయితే స్కిప్ చేసుకోకండి. నేను ఒక జాకెట్ పీస్ని అయితే తీసుకున్నాను. అది పట్టు జాకెట్ ఉంటే చూడండి, ఉంటే మాత్రం తీసుకోండి. ఎందుకంటే మనకి పట్టు అనేది స్టిఫ్గా ఉంటుంది, మనకు ఆ కుచ్చులు అనేటివి నీట్గా నించుంటాయండి, అందుకని చెప్తున్నాను. లేదంటే బనారస్ ఉన్నా కానీ తీసేసుకోండి. మీ దగ్గర ఏ పీస్ ఉన్నా కానీ, ఏ బ్లౌజ్ పీస్ ఉన్నా కానీ తీసుకోండి. కాకపోతే పట్టుది ఉండేటట్టు చూసుకుంటే మనకి చూడడానికి అందంగా కనబడుతుంది, కుచ్చులు అనేటివి నీట్గా నించుంటాయండి, అందుకని చెప్తున్నాను. దాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇలా మడత పెట్టేసుకోండి. పొడుగులో వేసుకొని మడత పెట్టేసేసుకోండి. ఇలా చిన్న చిన్న కుచ్చులాగా మడత పెట్టుకోండి, పెద్ద పెద్దగా పెట్టుకోకండి, ఎక్కువగా కనబడతాయి మనకి. మనము కలశానికి అలంకరణ చేసుకున్నప్పుడు సారీ కుచ్చులు ఎలా ఉంటాయో అలా కనబడతాయండి. మనకు బ్లౌజ్ పీస్ అయినా సరే అంత అందంగా కనబడతాయి, అందుకని చెప్తున్నాను. మధ్యలో ఒక పిన్ అయితే వేసుకోండి, ఆ కొనకి ఈ కొనకు ఒక పిన్ వేసుకోండి, మధ్యలో ఒకటి వేసుకోండి. కుచ్చులు అటు ఇటు పోకుండా ఉండడానికి నీట్గా ఉంటుంది. అలాగే అమ్మవారిని కలశం నించోబెట్టుకోవడానికి ఆసనం అయితే వేసానండి. పీట వేసి దాని మీద ముగ్గు వేసుకొని దాని మీద క్లాత్ వేసుకున్నాను. అలాగే ఒక ప్లేట్ పెట్టి అందులో రైస్ పోసి కుంకుమ పసుపు స్వస్తికని రాసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలండి. అంతే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అదైతే కలశం పెట్టుకునే వాళ్ళ ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలిసి ఉంటాయండి. ఒకవేళ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, వినండి. ఆ తర్వాత అయితే కలశం అండి. కలశం అయితే కొందరికి చిన్నగా ఉంటుంది, కొందరికి పెద్ద సైజులో ఉంటుంది. నా దగ్గర ఈ సైజులో ఉంది. నేను ఇంకోటి కూడా ఉందండి నాకు కలశం చెమ్ము, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు కొందరు కలశంలో అయితే వాటర్ వేసుకుంటూ ఉంటారు, కొందరు బియ్యం వేసుకుంటూ ఉంటారండి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సాంప్రదాయం ఎలా ఉంటే అలా చేసుకోండి, దానికి అంత ఏమీ లేదు. అందులోనే సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తూ ఉంటారు. ఆనవాయితీ ప్రకారం వాళ్ళు వేసుకోండి, దానికి మనం ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని అయితే ఏం లేదు. మన సాంప్రదాయం ఎలా వస్తుందో అలా చూసుకోండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారు అనేది దాన్ని బట్టే మనం చేసుకుంటూ ఉండాలి. మనం కొత్తగా అయితే ఏం చేయకూడదు. ఆ తర్వాత మన ముఖవాడ ఉంటుందండి, కలశం మీద రూపు పెట్టుకుంటూ ఉంటాం కదండి అమ్మవారిది, ఆ రూపు అయితే పెట్టాను. మనం ఎంత చక్కగా అందంగా కనబడుతుంది, అప్పుడే ఎంత అందంగా అనిపిస్తుందో చూసారు కదండి. ఆ తర్వాత నేను దాన్ని ముఖవాడని కొంచెం సెట్ చేసేసి ఆ తర్వాత చెవులకి జుంకాలు, అలాగే నడుముకి వడ్డాలంలాగా అంతా ఇలా రెడీ చేశానండి. సింపుల్గా అయిపోతుందండి, టైం అయితే ఎక్కువ పట్టదు. మనకు ఒక 5 మినిట్స్లో మనం రెడీ అయితే చేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసేటప్పుడే కొంచెం టైం పడుతుంది అంతేగాని అమ్మవారిని ఇలా కలశం పెట్టి చేసుకునేది అయితే మనకు 5 మినిట్స్లో అయిపోతుంది, నిజంగా చెప్తున్నాను. ఫ్రైడే కొందరు కలశం అయితే పెట్టుకుంటూ ఉంటారండి, నార్మల్ కలశం పెట్టుకుంటూ ఉంటారు. కొందరేమో ఇలా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అలా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం అయితే ఎక్స్పెషల్లీ ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటూనే ఉంటారండి కలశాన్ని అయితే. వరమహాలక్ష్మికి అనే కాదు, శ్రావణ మాసము ఫ్రైడే రోజు అయితే కంపల్సరీ పెట్టుకుంటారండి కొందరు కలశాన్ని అయితే. వాళ్ళ కోసం అయితే నేను చూశాను, అందుకనే చెప్తున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఏమేమి మనం వేసుకునే నగలు ఉంటాయి కదండి అలంకరణ చేసుకోవడానికి, ఆమెకి వేసే ఏవైనా సరే కొత్త యూజ్ చేయండి. లేదంటే పాలల్లో కడిగి వాటర్లో వేసి నీట్గా తుడిచేసి ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేయండి, అంతే. మనం వాడుకునే అయినా పర్లేదు, కాకపోతే దాన్ని కడిగి వేస్తేనే మనము అమ్మవారికి వేస్తున్నప్పుడు కొంచెం శుద్ధిగా ఉంటేనే బాగుంటాయి కదండి, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత అలంకరణ మన దగ్గర ఏ పువ్వులు ఉన్నా కానీ అలంకరణ అయితే చేసుకోండి. ఈ పువ్వు ఆ పువ్వు అని అయితే ఏమీ లేదు. ఉంటే మల్లెపూలు అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి, ఉంటే మాత్రం. లేదంటే చామంతులు, మనకు లోటస్ దొరికినా కానీ ఇంకా చాలా మంచిదండి. కొన్ని ప్రాంతాలలో లోటస్లు అయితే దొరకవు, కొన్ని ప్రాంతాలలో చాలా దొరుకుతూ ఉంటాయి కదండి. దొరికినంత వరకు మనకు ఎక్కడ మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏ పూలు యూజ్ ఉంటాయో అవైతే చూసుకొని వేసుకోండి, అంతే. ఇంత చక్కగా అలంకరణ అయిపోయింది చూసారు కదండి. తక్కువ టైంలో ఎంతో అందంగా తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా అమ్మవారిని అలంకరణ ఎలా చేసుకోవాలని అయితే చూపించానండి. ఈ కలశాన్ని ఎలా రెడీ చేసుకోవాలైతే నేను చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.